అమెరికాలో ప్రభుత్వం ఈరోజు కంప్లీట్‌గా షట్ డౌన్ అయిపోయింది. నాన్ ఎసెన్షియల్ సర్వీసెస్ అన్నీ ఆగిపోయాయన్నమాట. ముఖ్యంగా దాదాపు 7,50,000 మంది ఫెడరల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫర్లోలో వెళ్ళనున్నారు. అంటే అన్‌పెయిడ్ లీవ్ అన్నమాట. జీతాలివ్వరు. తీసేస్తారు టెంపరరీగా. ముఖ్యంగా పాస్‌పోర్ట్ ప్రాసెసింగ్ కావచ్చు, నేషనల్ పార్క్ ఆపరేషన్స్ కావచ్చు, ఇలాంటి సర్వీసెస్ అన్నీ నిలిచిపోతాయన్నమాట. ఏదైతే బోర్డర్ సెక్యూరిటీ ఇలాంటి సర్వీసెస్ ఉంటాయో అవి మాత్రమే ఉంటాయి. చాలా సర్వీసెస్ ఏదైతే ప్రజలకు అవసరం ఉందో అంటే ఇమ్మీడియేట్ అవసరం ఈ రోజుకి ఈ రోజు సెక్యూరిటీ కానీ ఇలాంటివి కాకుండా పోలీస్ సెక్యూరిటీ ఇలాంటివి కాకుండా మిగతావన్నీ నిలిచిపోతాయన్నమాట. అసలెందుకిలా? దానికి ప్రధానమైన కారణం ఏదైనా అమెరికాలో బడ్జెట్ పాస్ అవ్వాలంటే కాంగ్రెస్ పాస్ చేయందే బడ్జెట్ పాస్ అవ్వదన్నమాట. బడ్జెట్ పాస్ కాకపోతే అక్కడ ప్రభుత్వం స్పెండ్ చేయడానికి కుదరదు. అమెరికాలో సెనేట్ ఏదైతే అప్పర్ హౌస్ ఉందో దానిలో రిపబ్లికన్స్‌కి, డెమోక్రాట్స్‌కి పొలిటికల్ ఫైట్ అయిపోయింది. మనకు తెలుసు ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం రిపబ్లికన్ ప్రభుత్వం అని చెప్పి. హెల్త్ కేర్‌కి సంబంధించి, హెల్త్ ఇన్స్యూరెన్స్ సంబంధించి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం చాలా కోతలు విధించిందనమాట. డెమోక్రాట్స్‌కి అది నచ్చలేదు. దాదాపు 60 ఓట్ల తేడాతో ఇప్పుడు ఈ బిల్లు పాస్ కావట్లేదనమాట. స్టాప్ గ్యాప్ బిల్స్ కూడా ఇంకా సెనేట్‌లో పాస్ కాలేదు. దాంతో ప్రభుత్వం స్తంభించిపోయింది. నాన్ ఎసెన్షియల్ సర్వీసెస్ అన్ని అమెరికాలో నిలిచిపోయాయన్నమాట. ఎసెన్షియల్ సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో ఉదాహరణకి బోర్డర్ సెక్యూరిటీ కావచ్చు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కావచ్చు, లా ఎన్ఫోర్స్‌మెంట్ అంటే పోలీస్ కావచ్చు, ఇలాంటివన్నీ ఆపరేషన్‌లో ఉన్నాయి. అలాంటివి కాకుండా ఏదైతే నాన్ ఎసెన్షియల్ సర్వీసెస్ ఉన్నాయో అవన్నీ కూడా ఆగిపోయాయన్నమాట. క్రిటికల్ సర్వీసెస్ మాత్రమే ఉంచి మిగతా సర్వీసులని ఆపేశారన్నమాట. అమెరికా ఇలాంటి షట్ డౌన్ అవ్వటం ఈ మధ్య కాలంలో మనం చూస్తే గనక డిసెంబర్ 2018లో అయింది. అంతకుముందు 2013లో అయింది. పూర్తి స్థాయిలో షట్ డౌన్ అవ్వటం 2013లో అయింది. 1977 నుంచి 1977 నుంచి చూస్తే గనక దాదాపు 20 సార్లు అమెరికాలో ఇలాంటి షట్ డౌన్ వచ్చిందంట. కొన్నిసార్లు ఒక రోజు, 2 రోజులు, కొన్నిసార్లు నెల రోజులు, నెలన్నర రోజులు కూడా ఉన్నాయంట. అంటే ఈ షట్ డౌన్ ఎన్ని రోజులు ఉంటుందో చూడాలి. అసలు కాంగ్రెస్ స్టాప్ గ్యాప్ అరేంజ్‌మెంట్ కోసం ఏదైనా బిల్ పాస్ చేస్తా లేదా చూడాలన్నమాట. ఏదైతే అమెరికన్ కాంగ్రెస్‌లో లా మేకర్స్ బడ్జెట్ పాస్ చేయరో అప్పుడు ఖచ్చితంగా అమెరికన్ ఎకానమీలో డబ్బులు స్పెండ్ చేయడానికి లేదు. ఫెడరల్ గవర్నమెంట్‌కి అథారిటీ లేదనమాట. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తాడో మరి అంటే ఎసెన్షియల్ సర్వీసెస్ నుంచి నాన్ ఎసెన్షియల్ సర్వీసెస్ సంబంధించి చాలా మంది అమెరికన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్‌ని టెంపరరీగా లీవ్‌లో అన్‌పెయిడ్ లీవ్‌లో పంపించే ప్రమాదం కనిపిస్తోంది. ఇదే సందర్భంగా 2013లో కూడా దాదాపు 8,00,000 ఫెడరల్ ఎంప్లాయీస్‌ని ఫర్‌లో పంపించారనమాట. అంటే అన్‌పెయిడ్ లీవ్ వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా అన్‌పెయిడ్ లీవ్‌లో పంపించారనమాట. సో అమెరికాలో ఇది ఒక టెంపరరీ ఫినామినా అని చెప్పుకోవచ్చు. గవర్నమెంట్ తాత్కాలికంగా హాల్ట్‌లోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇలానే స్తంభించిపోతే గవర్నమెంట్ చాలా సర్వీసెస్ ముఖ్యంగా వీసా ప్రాసెసింగ్ కావచ్చు, పాస్‌పోర్ట్ ప్రాసెసింగ్ కావచ్చు, ఇలాంటి రకరకాల సర్వీసెస్‌లు పూర్తి స్థాయిలో నిలిచిపోయే ప్రమాదం కూడా మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా డెమోక్రాట్స్ ఇప్పుడున్న రిపబ్లికన్ పార్టీ మీద చాలా గురుగా ఉన్నారనమాట అక్కడ. ప్రస్తుతానికి ఈ హెల్త్ కేర్ కానీ రకరకాల బిల్స్ మీద వాళ్ళకి ఏదైతే గవర్నమెంట్ ఇప్పుడు స్పెండింగ్ కట్ చేయాలని ట్రై చేస్తుందో దాని మీద ఇప్పుడు వాళ్ళకి చాలా కోపంగా ఉంది. అయితే స్టాప్ గ్యాప్ అరేంజ్‌మెంట్ అని ఒకటి ఉంటదనమాట అక్కడ. అంటే టెంపరరీగా గవర్నమెంట్ ఫంక్షనింగ్ ఆగకుండా కొన్ని స్టాప్ గ్యాప్ చేయొచ్చు. దానికి మరి సెనేట్‌లో డెమోక్రాట్స్ ఎంతవరకు ఒప్పుకుంటారో చూడాలి. అమెరికాలో ఇలాంటి గవర్నమెంట్ షట్ డౌన్ సందర్భమే 2018లో కూడా వచ్చిందనమాట. ఆ టైంలో డొనాల్డ్ ట్రంప్ అమెరికాకి, మెక్సికోకి మధ్య ఒక బోర్డర్ వాల్ కడతా అని చెప్పి పర్మిషన్ అడిగాడు, బడ్జెట్ అడిగాడు. దానికి బడ్జెట్ రాకపోవడంతో గవర్నమెంట్ షట్ డౌన్ అయిపోయిందనమాట కంప్లీట్‌గా. ఆ టైంలో ఫ్లైట్స్ కూడా డిలే అయిపోయాయి. ఆ టైంలో దాదాపు $11 బిలియన్ అమెరికా ఆర్థిక వ్యవస్థకు నష్టం వచ్చిందంట. మరి ఇప్పుడు ఈ షట్ డౌన్ ఎన్నాళ్ళు ఉంటుందో చూడాలి మరి.